తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోక పిల్లలు ఏడుస్తున్నారు, చెప్పుకోవడానికి ఉండదు. ఇది పిల్లలు తల్లిదండ్రులు ఏడిపిస్తున్నారు, తల్లిదండ్రులు చెప్పుకోవడానికి ఉండదు. పరిస్థితులు చాలా బాగున్నాయి అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఆ పరిస్థితి ఏంటో నీకు మాత్రమే తెలుసు. కక్కనేవదో మింగనేవదో, ఎంత కుమిలిపోతున్నావో, ఎంత నిస్సహాయకరమైన పరిస్థితుల్లో ఉన్నావో, నీ దేన దశ చెప్పుకుంటే సిగ్గు, నవ్వుల పాలు, పరువంతా తీసి వీధిలో పెట్టేసినట్టు, గుట్టంతా విప్పేసినట్టు నిన్ను నీవే సిగ్గుకి అప్పగించుకుంటావు కదా. ఇదంతా చెప్పుకోలేక 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 నిస్సహాయ పరిస్థితిలో భర్త వల్ల బాధపడేటువంటి భార్య భర్త గురించి చెప్పుకుంటే సిగ్గని, భార్య వల్ల బాధపడుతున్న భర్త భార్యను బయట పెట్టుకుంటే సిగ్గని, పిల్లల వల్ల బాధపడుతున్న తల్లిదండ్రులు పిల్లలను బయట పెట్టుకుంటే సిగ్గని, తల్లిదండ్రుల వల్ల ఎంతో బాధను, కన్నీటిని, దుఃఖాన్ని, వేదాన్ని అనుభవిస్తున్నటువంటి పిల్లలు ఆ టైంకి తల్లి తండ్రి యొక్క సహాయం సహకారం ఎంత అవసరమే. అవసరం కూడా గాలి కొదిలేసి, బాధ్యతలు కూడా గాలి కొదిలేసి పట్టనట్టుగా కన్న బిడ్డల కష్టానికి కన్నీటికి కారణమైన తల్లిదండ్రుల్ని బయట పెట్టుకోలేక సతమతమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఏడుస్తారే. చాలా సందర్భాల్లో ఏడుస్తారు, నిస్సహాయతలు ఏమీ చేయలేక ఏడుస్తారు. ఏడుపు మాత్రమే వాళ్ళకి గత్యంతరం అయిపోద్ది. ఆ ఏడుపు కూడా దేవుడికి బడి ఏడుస్తారు, ఇంకేం చేయలేక. నా వలన ఇది కాదు ప్రభువా, నా వలన ఇది జరగదు ప్రభువా, నాకు పరిష్కారం నీవే, ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు నాయనా. చాలామంది తమ జీవితంలో మనుష్యులు భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళం, మనల్ని కలిచివేసేటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి, కానీ చెప్పుకుంటే సిగ్గు, గుట్టు విప్పుకుంటే సిగ్గు. ఎంతోమంది వృద్ధాప్య పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోవడం మానేస్తే పిల్లలు ఇంటింటికి వెళ్ళి నా పిల్లలు ఎలాగని చెప్పుకుంటే సిగ్గని మూలకెళ్ళి, ప్రభువా ఒకప్పుడు నా పరిస్థితి బాగుంది, ఒకప్పుడు నా భర్త ఉన్నప్పుడు నా పరిస్థితి బాగుంది, లేదా నా భార్య ఉన్నప్పుడు నా పరిస్థితి బాగుంది, కానీ నాయన ఈ రోజున నా పరిస్థితి ఎంత ధైర్యంగా ఏం చేయగలం, ఏం చేయగలం చెప్పగలమా? నాకు ఇలా చెయ్యాలి అలా చేయాలని చెప్పగలమా మనం? అలా చేయట్లేదని దెబ్బలాడతామా మనం? ఏమైపోవాలి? మౌనమైపోయి మౌనంగా మనుష్యులుగా మనకున్నటువంటి కష్టాల కడలి, నష్టాల ఊబి, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వేదనలు, వ్యాధులు, కొంతమంది శరీరంలో ఎంత బాధ ఉన్నా ఎందుకు అంత బాధపడిపోతున్నావు, నేను సహాయం చేస్తానులే అనే భర్త ఉంటే ఆ బాధ అంతా ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. అలాంటప్పుడు ఏమొచ్చింది నీకు, ఏమొచ్చింది నీకు? ఏమీ రాకుండానే బాగా చకచక చేసేసి తల్లి, ఏమీ రాకుండానే అలాగుందా? అర్థం చేసుకోవద్దు. అన్నం తినలేదే, తిను. ఏమొచ్చింది నీకు? ఏమొచ్చిందో తెలియట్లేదా? ఎవరు చెప్పుకుంటారు వెళ్ళి? ఎవరి బాధ వాళ్ళది, ఎవరి గొడవ, ఎవరి గందరగోళం వాళ్ళది. ఎవ్వరు పట్టించుకోలేని పరిస్థితుల్లో, కన్నీళ్ళు విలపిస్తున్నటువంటి పరిస్థితుల్లో నిన్ను చూస్తున్నవాడు, నిన్ను సృష్టించిన నీ దేవుడు, నీ నిస్సహాయతలో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేకపోతున్నావు. దేవుడు మార్గమే. ఏమండి, ఆస్తి ఉందంటే దేవుడిచ్చింది కదా, జాబ్ ఉందంటే దేవుడిచ్చింది కదా, ఇల్లు ఉందంటే, వాకులు ఉందంటే, జీవన విధానం ఉందంటే దేవుడిచ్చింది కదా. దేవుడిచ్చిందే కానీ అనుభవించట్లేదంటే, అనుభవించడానికి ఎన్నో ఆటంకాలు నీకు అడ్డుపడిపోతున్నాయి. నువ్వు అనుభవించాలి, ఆటంకాలు నిన్ను అనుభవించనివ్వట్లేదు. అలాంటప్పుడు నీకేమొస్తుంది? అన్ని సహాయతలో బాధ వస్తుంది. ఆ బాధలో నిన్ను చూచేవాడే దేవుడు. హల్లెలూయా. ఆ బాధలో నీ కన్నీరుని, నీ కష్టాన్ని, నీ ఒంటరితనాన్ని,
నీ వేదనని, ఎవరితో చెప్పుకోలేనటువంటి పరిస్థితిని, నీకు అన్నీ ఉన్నా ఏది అనుభవించలేనటువంటి పరిస్థితిలో, అందరూ ఉన్నా ఎవరు అక్కరికి రాని పరిస్థితిలో, అన్నీ ఉన్నా ఏవీ లేనట్టుగా బ్రతుకుతున్నటువంటి నీ పరిస్థితిలో నిన్ను పట్టించుకునే నాథుడు అనబడే మన దేవుడున్నాడు. హల్లెలూయా.